చూస్తాను. ఓకే, ఎక్స్ ఇంటూ సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే దీన్ని యూ అని చెప్పేసి అనుకుంటాం, దీన్ని వి అని చెప్పేసి అనుకుంటాం. యాక్చువల్గా వీటిని యూవి అని చెప్పేసి ఎలా అనుకోవాలంటే లయేట్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంటుంది. సో ఆ లయేట్లో ఫస్ట్ ఏది వస్తే దాన్ని యూ అనుకోవాలి. సో ఇక్కడ మనకు ఎల్ అంటే లాగరిథమిక్, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఏ అంటే ఆల్జిబ్రిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో మనకి ఇక్కడ లాస్ట్లో ఈ అని చెప్పేసి వచ్చింది కాబట్టి దాన్ని వి అనుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేదాన్ని మనం యూ అనుకోవాలి కాబట్టి లాస్ట్ వచ్చేదాన్ని వి అనుకుంటే అయిపోతుంది. సింపుల్. ఓకే, సో ఇక్కడ యూ అంటే ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. యూ అంటే ఎక్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఈ పవర్ ప్లస్ ఇక్కడ వి అంటే వి అని రావద్దు, ఇక్కడ ఎరేజర్ లేదు. ఎరేజర్ ఉంది. మళ్ళీ పెన్ తీసుకోవాలి. ఈ పవర్ ఎక్స్. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1. సో దీని నుంచి మనం ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయచ్చు. ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇది యూవీ మెథడ్ డిఫరెన్షియేషన్. మనకు యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్లో అలా ఉండదు. సో మనకు ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సేమ్ అదే టర్మ్, బట్ ఇక్కడ మనకు కంపల్సరీ లైట్లో చూసుకోవాలి. LIATE మనం డిఫరెన్షియేషన్లో ఈ డిఫరెన్షియేషన్ యూవి మనం ఇష్టం వచ్చినట్టు ఏది ఈ బ్యాలెన్స్ రివర్స్ చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ రాదు. కంపల్సరీ యూ అంటే ఏంటి రాసుకోవాలి, తర్వాత డివి అంటే ఏంటి రాసుకోవాలి. ఓకే, యూ అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్లో ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఇక్కడ ఏముంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఆ మొత్తాన్ని మనం డిఎక్స్ అని చెప్పేసి అనుకుంటాం, మిగిలిన దాన్ని యూ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఈ యూని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఈ వీని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్. ఓకే, సో యూ అంటే ఏంటి? యూకి డిఫరెన్షియేషన్ డియూ. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1. నెక్స్ట్ వి. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్. సో అయిపోయిన తర్వాత ఫార్ములా ఉంటుంది, యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. సో యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, యూ వి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డియు అంటే 1. ఓకే, పక్కన డిఎక్స్ అని చెప్పేసి వస్తుంది విడియు. ఓకే, దీని తర్వాత ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్, సో ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి? మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ పవర్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 1 అని చెప్పేసి వస్తుంది. ఓకే, వన్ డౌట్ ఉందా? డౌట్ బుక్ తీస్తాం, బుక్ తీసి చెప్తాం.
నీకు t ఈక్వల్స్ టు tan x బై 2 dt ఈక్వల్స్ టు ఆ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ x స్క్వేర్ cos x స్క్వేర్ cos x ఇంటూ dx. ఓకే సో దీంట్లో నుంచి ఫస్ట్ లైట్ LIATE. సో ఫస్ట్ యూని ఏమనుకోవాలి దీంట్లో, యూ అంటే ఏ టర్మ్ అనుకోవాలి, ఎక్స్ స్క్వేర్. x స్క్వేర్ అనుకోవాలి. యూ ఈక్వల్స్ టు x స్క్వేర్, రిమైనింగ్ మొత్తం ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. dv ఈక్వల్స్ టు cos x ఇంటూ dx. ఓకే du దీని డిఫరెన్షియేషన్, x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, విత్ 2x. cos x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ sin x. ఓకే సో ఫార్ములా ఏమవుతుంది, un మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. సో ఇక్కడ u v మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఓకే సరే ఏమవుతుంది, sin x ఇంటూ dx. ఓకే v ఇంటూ du, vdu రాయాలి, నేను కొంచెం రివర్స్ రాశాను, ప్రాబ్లం ఏం కాదు. x స్క్వేర్ sin x మైనస్ 2 ఇంటూ x sin x ఇంటూ dx. ఓకే సో ఇక్కడ మనకు మళ్ళీ డిఫరెంట్ టర్మ్స్ వచ్చినాయి. యాక్చువల్గా యూవీ మెథడ్ అనేది మల్టిప్లికేటివ్ టర్మ్స్ ఉన్నప్పుడు, మల్టిప్లికేటివ్ టర్మ్స్ అంటే డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ మల్టిప్లికేటివ్ టర్మ్స్ అంటే ఇక్కడ మనకి x అనేది వేరే టర్మ్, ఈ పవర్ x అనేది వేరే టర్మ్, మధ్యలో మనకు ప్లస్ లేదు, మల్టిప్లికేషన్ ఉంది. మనకి ఇక్కడ కూడా ఏముంది, x అనే టర్మ్ ఉంది, sin x అనే టర్మ్ ఉంది, మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, యూవీ మెథడ్ అప్లై చేయాలి. ఓకే మళ్ళీ లైట్ చూసుకుంటే, సో ఇక్కడ మనకు మళ్ళీ u ఈక్వల్స్ టు x అవుతుంది, du ఈక్వల్స్ టు dv ఈక్వల్స్ టు sin x ఇంటూ dx అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 అవుతుంది, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x. ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, x స్క్వేర్ sin x మైనస్ 2 బ్రాకెట్. సో ఇక్కడ మనకి ఏం రాయాలి, ఇక్కడ సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. సో ఇక్కడ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. సో ఇక్కడ ఈ సెక్షన్ వరకు u అంటే x, v అంటే మైనస్ కాస్ x. ఓకే x ఇంటూ మైనస్ కాస్ x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu మైనస్ కాస్ x ఇంటూ 1 ఇంటూ dx. ఓకే దీని తర్వాత సింప్లిఫికేషన్స్ క్యాన్సిలేషన్స్ ఉంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత చేయాలి. మైనస్ 2 మైనస్ x కాస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సైన్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్కి ఇంటిగ్రేషన్ సారీ కాస్కి ఇంటిగ్రేషన్, ఇక్కడ కాస్ ఉంది కదా, కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ sin x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, sin x వస్తుంది ప్లస్ సి.
సో తర్వాత సింప్లిఫికేషన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x cos x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 sin x ప్లస్ ఇంకా సింప్లిఫై చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ sin x ఇక్కడ sin x కామన్ తీసుకోవచ్చు సింప్లిఫై చేసుకోవాలనుకుంటే. sin x ని మనం ఇలా కామన్ తీయాలి కదా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 బ్రాకెట్ పెట్టేసి sin x అని చెప్పేసి రాయాలి. sin x ప్లస్ 2x cos x ప్లస్ c. ఓకే ఓకేనా? ఇది యూవీ మెథడ్. యాక్చువల్గా ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే ఒక సింపుల్ యూవీ మెథడ్ వచ్చేసింది, ఒకటే టర్మ్ వచ్చింది, డైరెక్ట్ చేసేసాం. ఇక్కడ ఏంటంటే యూవీ మెథడ్లో యూవీ మెథడ్ వచ్చింది, యూవీ మెథడ్లోనే యూవీ మెథడ్ వచ్చింది. దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం వేరే మెథడ్ వాడతాం. ఆ మెథడ్ నేను ఫస్ట్ నీకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత చెప్తాను. అది నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను. log x integration of log x into dx. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log x కి ఇంటిగ్రేషన్ ఉందా అసలు ఫార్ములాలలో? లేదు. 1/x కి ఇంటిగ్రేషన్ log x అని చెప్పేసి ఉంది. 1/x log x అని చెప్పేసి ఉంటుంది, బట్ మనకు దీనికి లేదు. సో కాబట్టి ఏం చేయాలి? లైట్ వేసుకోవాలి. సో లైట్లో మనకు ఫస్ట్ టర్మ్ ఏంటి? లాగ్ టర్మ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ u ఈక్వల్స్ టు log x అని రాసుకుంటాం. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడే అన్నారు కదా, మరి ఇక్కడ ఒకటే ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది. కానీ ఫార్ములాస్లో log xకి లేదు. ఓకే, log xకి ఇంటిగ్రేషన్ లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే log x ఇంటూ dx, అంటే ఈ రెండు వేరు వేరు టర్మ్స్ అనమాట. మనకు ఒకవేళ 1/x ఇంటూ dx అనేది ఫార్ములాలో ఉంటే డైరెక్ట్ log x రాసుకున్నాం. కానీ మనం వినబడట్లేదా? స్టక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? మనకు నార్మల్ ఏంటంటే 1/x ఇంటూ dx ఫార్ములాస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ రాస్తాం. కానీ ఇక్కడ మనకు log x ఫార్ములాలో లేదు కాబట్టి దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. log x ఇక్కడ నేను u అనుకున్నాను. నెక్స్ట్ dv ఈక్వల్స్ టు dx అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, తర్వాత log xకి నేను డిఫరెన్షియేషన్ చేస్తాం. log xకి డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x. ఓకే, ఇక్కడ dx అంటే ఓన్లీ dx అన్నట్టు కాదు, ముందు 1 ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎంత? 1కి ఇంటిగ్రేషన్ ఏంటి? x uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. సో u ఎప్పుడైనా log x ఇంటూ x అని చెప్పేసి రాయద్దు. ఇలా log x ఇంటూ x అని చెప్పేసి రాయద్దు ఇలా. సో కంపల్సరీ ఎక్స్ని ముందు రాసుకోవాలి. x ఇంటూ log x అని చెప్పేసి రాయాలి. సో ఇక్కడ uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. v అంటే x కదా, v du. సో ఇక్కడెక్కడ క్యాన్సిల్ అవుతాయి. x ఇంటూ log x మైనస్
integration of 1 dx. Okay, x into log x minus integration of 1 అంటే x. Okay, plus c. So దీన్ని log x minus 1 plus c. Okay, అంటే ఏంటంటే integration of log x into dx is equals to x log x minus 1 plus c. ఓకే, క్లియరా? నేను ఇది ఎందుకు రాస్తున్నా అంటే నీకు ప్రతిసారి లాగ్ ఎక్స్ వస్తాయి ప్రాబ్లంలో, అప్పుడు నువ్వు డైరెక్ట్ ఎక్స్ లాగ్ ఎక్స్ -1 అని సబ్స్టిట్యూట్ చేయాలి కొన్నిట్లలో. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా రిపీట్ అవుతుంది, అందుకని నేను రాసిన. మిగిలిన అంత రావు కానీ ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సైన్ ఇన్వర్స్ ఇంత పెద్దది కానీ చిన్న చేస్తాం. చిన్న ప్రాబ్లం, చిన్నది చిన్నది చిన్నది. ఓకే, ఇంటిగ్రేషన్ x క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దీన్ని మనం చేయాలి. సో దీన్ని చేయాలంటే ఫస్ట్ లైట్. సో లైట్లో లాగ్ ఉండింది కాబట్టి u ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. నెక్స్ట్ du ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇది dv నన్ను dv. ఓకే, యూని డిఫరెన్షియేషన్ చేస్తాం 1/x, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. ఓకే, x పవర్ 4/4 ఇంటూ log x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4/4 ఇంటూ 1/x ఇంటూ dx. సో దీని నుంచి డైరెక్ట్ నేను రాస్తున్నా log x మైనస్ 1/4 ప్లస్ c. ఓకే, ఏమన్నా డౌటా? అర్థమైందా? నేను డైరెక్ట్ రాస్తాను అంతే. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ x స్క్వేర్ ఇంటూ e పవర్ x. దీనిలో డబుల్ ఇంటిగ్రేషన్స్ వస్తాయి. x స్క్వేర్ ఇంటూ e పవర్ x. ఓకే, సేమ్ లైట్లో చూసుకుంటాం. e పవర్ x ఉంది కాబట్టి డైరెక్ట్ dv ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ dx. u ఈక్వల్స్ టు x స్క్వేర్, du ఈక్వల్స్ టు 2x, v ఈక్వల్స్ టు e పవర్ x. సో uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. సో ఇక్కడ నుంచి x స్క్వేర్ ఇంటూ e పవర్ x మైనస్ 2 కాన్స్టెంట్ x ఇంటూ e పవర్ x ఇంటూ dx. మళ్ళీ uv మెథడ్. సో uv మెథడ్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ dv ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ dx. u ఈక్వల్స్ టు x, du ఈక్వల్స్ టు 1, v ఈక్వల్స్ టు e పవర్ x. ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రాసేసుకుంటే x స్క్వేర్ e పవర్ x మైనస్ 2 ఆఫ్ x ఇంటూ e పవర్ x మైనస్ e పవర్ x కి ఇంటిగ్రేషన్ e పవర్ x ప్లస్ c. సో ఇక్కడ ప్రతి దాంట్లో e పవర్ x కామన్ ఇవ్వచ్చు. e పవర్ x కామన్ ఇస్తే x స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ c. కరెక్టేనా? ఓకే,
తర్వాత ఎక్స్ పవర్ 4 ఇయర్స్ ఈ పవర్ 3x sin x. ఈ ప్రాబ్లం తర్వాత చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా తర్వాత మొత్తం చేస్తాం. ఇంటిగ్రేషన్ x into e power 3x plus 4 into dx. సో మనకు డైరెక్ట్ మనకు ప్రాబ్లం ఏముంది అవసరం లేదు, మెథడ్ ఫాలో అయితే అదే వస్తుంది. ఇంటూ dx u ఈక్వల్స్ టు x dv ఈక్వల్స్ టు 1 v ఈక్వల్స్ దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? అర్థం కాలేదు. by 3 of x e power 3x plus 4 by 3 e పవర్ 3x 3x plus 4 by by 3 3 ఇంతేనా? plus 4 ఓకే, ప్లస్ 4 రాదు. ఇది యాక్చువల్గా ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్. సో దీన్ని నువ్వు డైరెక్ట్ చేస్తే ఇక్కడ నేను చేస్తాను, పక్కనే చేస్తా. ఈ పవర్ 3x ప్లస్ 4 ఇంటూ డిఎక్స్. సో దీంట్లో మనకు డిఫరెంట్ ఉన్నదని టీ అనుకోవాలి, అంటే పవర్లు ఉన్నదని టీ అనుకోవాలి. సో టీ ఈక్వల్స్ టు 3x ప్లస్ 4. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది? దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3 dx. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం? dt బై 3 అని రాసుకుంటాం. dt బై 3 ఈక్వల్స్ టు dx. సో దాని నుంచి మనం ఇక్కడ dx ప్లస్లో dt బై 3 అని రాస్తాం. తర్వాత ఈ పవర్ t అని రాస్తాం. సో ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ బై 3 ప్లస్ సి. లాస్ట్కి ఏంటి? ఈ పవర్ 3x ప్లస్ 4 బై 3. ఓకే, ఇదన్నమాట. బట్ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఇట్లా ఎక్స్ ముందు ఎంత ఉందో అది డినామినేటర్లోకి వస్తుంది. ఇది కాన్స్టెంట్ కదా, 4 అనేది కాన్స్టెంట్. ఎక్స్ ముందు ఎంత ఉంటే ఆ టర్మ్ డౌన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఓకేనా? సో ఇక్కడ నుంచి uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ du. సో ఇక్కడ నుంచి x ఇంటూ ఈ పవర్ 3x బై 3 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 3x బై 3 ఇంటూ dx. సో అంటే x ఇంటూ ఈ పవర్ 3x బై 3 మైనస్ 1 బై 3 ఈ పవర్ 3x బై 3. ఈ పవర్ 3x కి ఇంటిగ్రేషన్ ఓన్లీ ఈ పవర్ 3x కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 3x బై 3. ఈ 1 బై 3 కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? అర్థం. into 6 is 6 square into x and very methods even. ఓకే, ఇక్కడ వరకు బెర్నౌల్లీస్లో ఇవన్నీ చిన్న మెథడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ చిన్న అంటే నార్మల్గా చూస్తే అర్థమయ్యే ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ నుంచి కొద్దిగా మనం క్యాల్కులేషన్స్, సింప్లిఫికేషన్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ sin inverse x into dx. sin inverse x కి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ ఉందా?
లేదు కాబట్టి ఇదొకట సో LIATE లైట్. సో లైట్లో మనకి ఇన్వర్స్ టర్మ్ వచ్చింది సైన్ ఇన్వర్స్. సో కాబట్టి దీన్ని ఇక్కడ యూ అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, ఇక్కడ A equals to sin inverse x, dV equals to dx. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? అండర్ రూట్ ఆఫ్ అర్థం. ఓకే, ఇక్కడ ఇది 1. ఓకే, సో ఫార్ములా ఏంటి, uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ vdu. సో ఇక్కడ నేను రాస్తున్నా uv సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, సారీ ఇక్కడ మనకు vకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ 1 కదా, 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది కదా. నేను ఇక్కడ 1 అని రాసిన. సో ఇక్కడ కూడా uv ఫస్ట్ రాసుకున్నాం, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. ఓకే, vdu. ఓకే, క్లియర్ కదా ఇది ఈ టర్మ్ vdu. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, దీన్ని యాక్చువల్గా ఎట్లా చేయాలి మనకు తెలియదు. యాక్చువల్గా దీన్ని ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లం. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి. ఆ మెథడ్ నేను చేసి చూపెడతా, అది లెంత్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే రూట్ కింద ఉన్నదాన్ని టీ అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు, ఈ మెథడ్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసేటప్పుడు రూట్ కింద ఉన్న టర్మ్ని డినామినేటర్లో ఉంటే కంపల్సరీ దాన్ని అనుకోవాలి. టీ ఈక్వల్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డిటీ ఈక్వల్స్ మైనస్ 2x ఇంటూ డిఎక్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్స్ డిఎక్స్ అని చెప్పేసి ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ డిటీ బై -2 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ 1/√t ఇంటూ డిటీ బై -2. దీనికి 1/√tకి ఇంటిగ్రేషన్ సమ్ 2√t అనుకుంటాం, ప్లస్ సి. ఓకే, క్యాన్సిల్ అయిపోతుంది. సో -√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, ఇది ఆన్సర్. ఓకే, ఇది ఇక్కడ మనం చేసేసుకో, ఇక్కడ డైరెక్ట్ ఇది ఇక్కడ మనం డైరెక్ట్ రాసేసుకుంటే అయిపోతాయి. బట్ మనం అలా చేయొద్దు. అంటే ఇంత లెంతీ ప్రెసిషన్ మనం చేయాలంటే టైం ఉండదు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 1/√tకి ఇంటిగ్రేషన్ ఏంటి, 1/√tకి ఇంటిగ్రేషన్ ఏంటి, 2√t. అదొక్కటి గుర్తుంటే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఇక్కడ 2, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ పవర్ 1, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. డిఫరెన్స్ ఎంత, 1. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు 2x అని చెప్పేసి వస్తుంది కదా. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x అంటే x వస్తుంది కదా దాంట్లో, అంతే కదా. సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఓకే, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి. ఓకే, దీన్ని నేను క్లియర్ రాస్తాను. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ -2x బై అండర్ రూట్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ముందు
ముందు మైనస్ రాసుకుంటాం, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ మైనస్, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే, దీన్ని మనం కింద బ్రాకెట్లో ఉన్నదని టీ అనుకుంటే పైది డిఎక్స్ అవుతుంది. మీకు ఇంటిగ్రేషన్స్ కొన్నిట్లలో ఫార్ములా ఉంటుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఉంటే సమ్ ఒక ఆన్సర్ ఉంటుంది. అది దీనిపైన డిపెండ్ అవుతుంది, అక్కడ ఉన్న ఫంక్షన్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలా ఉంది, అండర్ రూట్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో అండర్ రూట్ ఉంటే మనకి ఏమవుతుంది, 2√t అని చెప్పేసి వస్తుంది డైరెక్ట్. ఓకే, డైరెక్ట్ 2√t ఆన్సర్. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని చేసేసుకొని ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2, ఓకే, ప్లస్ 1/2. ఇది మొత్తం ఏమవుతుంది, డైరెక్ట్ 2√t ఆన్సర్. ఇది నీకు మొత్తం 2√t అని చెప్పేసి వస్తుంది. 2√t అంటే డినామినేటర్. ఓకే, డినామినేటర్ ఏంటి, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, డైరెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినా, ఇక్కడ చూడు, ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ అయ్యి పక్కన టర్మ్ వస్తుంది. ఓకే, బట్ మనకి ఇదంతా చేస్తే లాస్ట్కి ఒక ఆన్సర్ వచ్చింది. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ చేయలేదు, ఇదంతా ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇది మొత్తం చేయలేదు, డైరెక్ట్ చేసుకుంటూ వచ్చేసాం. అర్థమైందా? ఈ మెథడ్ అర్థమైతే తర్వాత మిగిలిన ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తాం, ఇది సేమ్ ఎట్లాంటిది, కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ వద్దు, కొంచెం కష్టం అవుతుంది. ఏం చేస్తాం, tan ఇన్వర్స్ ఎక్స్ చేస్తాం. tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో సి యూవి ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ du ఈక్వల్స్ టు డిఎక్స్. du ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ v ఈక్వల్స్ టు ఎక్స్. ఇంటిగ్రేషన్ uv మైనస్ ఇంటిగ్రేషన్ v du. సో ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో ముందు ప్లస్ ఉంది, సో వాటిని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 తోటి చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ అంటే డినామినేటర్ మొత్తం టీ అన్నమాట. అప్పుడు సో 1/tకి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ టీ, అంతే కదా. 1/tకి ఇంటిగ్రేషన్ లాగ్ టీ మైనస్ 1/2 లాగ్ కింద ఏముందో అది రాసుకోవాలి ప్లస్. ఓకే, క్లియరా? డైరెక్ట్ లెక్క మొత్తం చేయొద్దు, ఇది ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయొచ్చు, బట్ అట్లా చేయొద్దు, ఇట్లనే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మీకు పార్షల్ ఫ్రాక్షన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, అందుకని ముందు ఇవి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ సో ఇంకొక
ఇంటిగ్రేషన్ వేరే కారణం తీసుకుందాం. హిడ్డెన్ ఇంటిగ్రేషన్ x into sin inverse x into dx. ఓకే, సో దీంట్లో రెండు టర్మ్స్ వచ్చాయి. ఎల్ఐ ఏటి ఇన్వర్స్ టర్మ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాసుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి, డివి ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసుకోవాలి. ఓకే, డియు ఈక్వల్స్ టు 1/√of 1 minus x square v equals to x square by 2. Okay, uv minus integration of v du. సో ఇక్కడ నేను రాసుకుంటే x square by 2 sin inverse of x minus integration x square by 2 into 1/√of 1 minus x square into dx. ఓకే, దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తాం. x square by 2 sin inverse x minus 1/2 by √of 1 minus x square into dx. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ముందు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తే ఈ మెథడ్ ఫాలో అయింది. బట్ ఇక్కడ రెండు సేమ్ ఎక్స్ స్క్వేర్స్ సేమ్ టర్మ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా చేయాలి ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్ అర్థం కాలేదు. సబ్స్టిట్యూషన్ మెథడ్ వర్కౌట్ కాదు, ఎందుకంటే సేమ్ టర్మ్స్ ఉన్నాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడ వర్కౌట్ కాదు. సో మనం ఏం చేయాలి అంటే 1 ప్లస్ ప్లస్ కాదు నన్ను 1 మైనస్ 1 సారీ మొత్తం రాంగ్ చేయవచ్చుగా రాశాను. ఇది సార్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తున్నాం. ఓకే, +1 -1 క్యాన్సిల్ అవుతాయి, అంతే కదా. రాసిన తర్వాత నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తా. ఎందుకు ఎట్లా స్ప్లిట్ చేస్తా అంటే ఇదంతా ఒక టర్మ్ 1/2 అనేది కామన్, 1/√of 1 minus x square ప్లస్ x square minus 1 by √of 1 minus x square into dx. ఓకేనా ఇది? కానీ పై దానికి ఇక్కడ ఉన్న పై టర్మ్కి కింద టర్మ్కి మనకు డిఫరెన్స్ ఏంటిది? ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి? పైన టర్మ్కి కింద టర్మ్కి డిఫరెన్స్ ఏంటి?
అండర్ రూట్ ఓకే, అది కాకుండా మైనస్ కామన్. మైనస్ కామన్ తీస్తే రెండు సేమ్ అవుతాయి, అంతే కదా. సో నేను మైనస్ కామన్ తీసిన, కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఓకే, ఇంటూ డిఎక్స్. సో ఈ మొత్తం ఇంటిగ్రేషన్ ఇదంతా కొద్దిగా ఇది ఎరేజర్ ప్రాబ్లం ఉంది నాన్న. ఇది మొత్తం ఇంటిగ్రేషన్, ఓకే. సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే ఇది ఇంటిగ్రేషన్ 2/√2 లాగా ఉంది ఇక్కడ 2/√2. ఆన్సర్ ఏమవుతుంది, √2 అవుతుంది, ఓకే. 2/√2 ఆన్సర్ ఇది మొత్తం √2 అవుతుంది, ఓకే. x² 2 sin inverse x minus 1/2, ఓకే. ఇంటిగ్రేషన్ 1/√1 minus x² minus √1 minus x² to dx, ఓకే. ఓకేనా, ఓకే. ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది, దీనికి కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది. సో దీనికి ఏమో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పేసి అవుతుంది, -1/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్, సో దీనికి ఏమవుతుందంటే x/2 √a² minus x² plus a² 2 sin inverse of x/a plus c. x²/2 sin inverse x, ఓకే. సో కింది టర్మ్ని నువ్వు కొద్దిగా సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తాయి. అయిపోయింది, ఆల్మోస్ట్ రాసేసినాం కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. సో ఇది ఎలా ఉంది, ఈ టర్మ్ ఏంటంటే √a² minus x², √1 అంటే 1² పెట్టుకోవచ్చు కదా. సో దాంతో మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి 1² minus x² రాసేసుకుంటే అయిపోతుంది. సో √a² minus x² అంటే ఫార్ములా ఇది, ఓకే. క్లియరా ఈ ప్రాబ్లం. తర్వాత సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేషన్ x tan inverse x ఇంటూ డిఎక్స్. సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనం చేసుకోవాలి, ఈ లైట్ మెథడ్లో చూసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ లైట్ చూసుకుంటే ఇన్వర్స్ టర్మ్ ముందుకు వస్తుంది, కాబట్టి u = tan inverse x, du = x into dx, du = 1/1 plus x² v = x²/2 uv minus integration of v du. సో దీని నుంచి x²/2 tan inverse x minus x²/2 1/1 plus x² into dx, ఓకే. నేను ఇదంతా కామన్ కాబట్టి నేను రాయట్లేదు, ఇది ప్రతిదానికి రాయాలి కాబట్టి నేను రాయట్లేదు. 1/2 ఇంటిగ్రేషన్ x²/1 plus x². సో దీనికి కూడా మనకు సేమ్ టర్మ్స్ వచ్చినాయి కాబట్టి 1 plus -1 into dx, ఓకే. -1/2 1/1
plus x square minus 1 sorry ఇక్కడ minus 1 వస్తుంది plus x square by 1 plus x square ఇది అర్థమైందా? ఓకే సో -1/2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. -1/1 plus x square అంటే cot inverse x అని రాసుకోవచ్చు. లేదంటే మైనస్ బయటికి పంపిస్తే tan inverse x అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏముంటుంది కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ x ప్లస్ c tan inverse x. ఓకే ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? తర్వాత ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేయి. ఇది ఎక్స్ ఉంది కదా, అంటే నీ దాంట్లో ఉంటాయి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. కర్సర్ ఎటు వెళ్ళండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. ఇదేంటంటే నీకు యూవీ మెథడ్లో మళ్ళీ యూవీ మెథడ్ వస్తుంది. యూవీ మెథడ్లో మళ్ళీ యూవీ మెథడ్ వస్తాయి. ఒకసారి చెయ్యి. తర్వాత ఎక్స్ పవర్ 4 sin ఇన్వర్స్ ఇవ్వద్దు. ఓకే ఇది ఒక అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, x cube into e power 2x. So integration x cube into e power 2x dx అని చెప్పేసి ఉంది. దీన్ని యూవీ మెథడ్లో చేస్తే కొద్దిగా త్రీ టైమ్స్ వస్తుంది. యూవీ మెథడ్ ఇక్కడ 3 టైమ్స్ వస్తుంది. 3 టైమ్స్ నాకెట్లా తెలుసు అంటే లైట్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఆల్జీబ్రిక్. సో ఇక్కడ మనకు క్యూబ్ ఉంది అంటే 3 టైమ్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం బెర్నౌల్లీస్ రూల్ని యూజ్ చేస్తాం. ఇది యూవీ మెథడే, బెర్నౌల్లీస్ రూల్, బట్ మనకు సింప్లిఫికేషన్ పార్ట్ కోసం బెర్నౌల్లీ రూల్. సో బెర్నౌల్లీ రూల్ ఏంటంటే ఫస్ట్ మనం యూ ఏంటో రాసుకోవాలి. తర్వాత డివి అని రాయద్దు, డి అంటే రిమైనింగ్ టర్మ్ రాసుకోవాలి, ఈ పవర్ 2x. ఓకే దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యూ డాష్ యూ అని డియూ అని రాయద్దు, యూ డాష్. ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ త్రీ ఎక్స్ స్క్వేర్. దీన్ని b1 అని రాసుకోవాలి. ఈ పవర్ 2xకి ఇంటిగ్రేషన్ యూ డబుల్ డాష్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత? 6x వస్తుంది v2. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? యూ ట్రిపుల్ డాష్. సో దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది?
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1. సో అంటే ఓకే 6 నాకు ఎక్స్ అని వినబడింది. దీనికి ఇంటిగ్రేషన్ e power 4 by 8. ఓకే, సో మనం దీని తర్వాత u4 పెట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఓకే, అంటే మనకి తర్వాత టర్మ్స్ రావు, ఓన్లీ కాన్స్టెంట్ వరకే చాలు. చేసిన తర్వాత జస్ట్ యారోస్ పెట్టుకో ఇట్లా 1 2 3. ఇక్కడ ఒకటి ఖాళీ ఎంటీ మిగులుతుంది, ఇక్కడ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, v4 అంటే e power 2x by 8 అంటే 16. ఓకే, సో వీటన్నిటిని నువ్వు రాయాలి. ఎలా రాయాలి, ఇంటిగ్రేషన్ u ఇంటూ d ud ఈక్వల్స్ టు u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబుల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 అప్ టు సో ఆన్. ఏం లేదన్నా, ఇక్కడ ప్లస్లు మైనస్ ఆల్టర్నేట్ వస్తాయి అంతే. ఈ ఫార్ములా నీకు గుర్తుకు లేకపోయినా పర్లేదు, కానీ మెథడ్ ఏంటి, ఇక్కడ మన యారోస్ పెట్టుకుంటే ఈ రెండు టర్మ్స్ కంబైన్ చేసి రాయాలి, తర్వాత మైనస్ పెట్టాలి అంతే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ రాస్తాను. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేటివ్ లాగా x³ e power 2x by 2 minus 3x² e power 2x by 4 plus 6x into e power 2x by 8 plus ఇక్కడ మైనస్ 6 into e power 2x by 16. ఇక్కడ నుంచి e power 2x కామన్ తీయచ్చు, సింప్లిఫికేషన్ అవుతుంది కాబట్టి చేద్దాం. 3 4 ఇది 3 ఇది 8. సో ఇక్కడ నుంచి e power 2x plus 3x² by 4 plus 3/4 minus 3/8 ప్లస్. దీన్ని ఇంకా ఫర్దర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, సింప్లిఫికేషన్. అర్థమైందా? బెర్నౌల్లి ప్రిన్సిపల్ ఇది. ఇప్పుడు మన పవర్ హైయెస్ట్ ఎక్కువ క్యూబ్ పవర్ 4లు 7 6 అని చెప్పేసి ఉన్నప్పుడు ఇట్లా చేయాలి. నెక్స్ట్ x⁴ విన్నాను, చాలా అయిపోయిందా ఇంకా